తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి చివరికి ముంబై ఇండియన్స్ చేతిలో 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ ఓటమి పాలైంది. ముంబై నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 208 పరుగులకే పరిమితమైంది. దీంతో భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ చివరి వరకు పోరాడింది. ఒకనొక సమయంలో గెలుపు దిశగా పయనించిన గుజరాత్ సాయి సుదర్శన్ అవుట్ తో సీన్ మొత్తం మారిపోయింది. సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రయోజనం లేకుండా పోయింది. సాయి సుదర్శన్ 80 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేశారు. వీరిద్దరు అవుట్ కావడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఫైనల్ చేరి మరోసారి విజేతగా నిలిచి రెండోసారి టైటిల్ గెలవాలనుకున్న గుజరాత్ ఆశలపై 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో చిత్తుగా ఓడించింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఇది అద్భుతమైన మ్యాచ్, కొద్దిగులో విజయాన్ని చేదార్చుకున్నాం. చివర్లో 3 నుంచి 4 ఓవర్లు మాకు కలిసి రాలేదు. అలాగే బౌలింగ్ లో పేలో ఫీల్డింగ్ కారణంగా 20 పరుగులు అదనంగా ఇచ్చామని శుభమన్ గిల్ అన్నాడు. ఓడిన ఈ సీజన్ లో తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, కాకపోతే గెలిచే అవకాశాలు ఉన్నా సునాయాసంగా ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మేము 3 సునాయాస క్యాచ్లు వదిలివేశాం. పవర్ ప్లేలోనే ఇలాంటి తప్పిదాలు చేస్తే పరుగుల్ని నియంత్రించలేం అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. మేము ఈ మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉండేది. డ్యూ కారణంగా పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా మారింది. టోర్నీలో గెలిచేందుకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. కానీ అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేక ఓడిపోయామని ఓ పక్క క్యాచ్ డ్రాపులు, మరో పక్క డెత్ ఓవర్లలో వరుస వికెట్లను కోల్పోవటం ఓటమికి ప్రధాన కారణమని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.